హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధురీస్ కార్నర్. మీరు ఏమైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారా? కుకింగ్, గిఫ్ట్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఎంబ్రాయిడరీ వర్క్స్, మోరల్ స్టోరీస్, యాక్టివిటీస్ యూస్ చేసి అయితే ఈ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మనం చింతకాయల్ని 1 year వరకు ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూస్తున్నామండి. దీనికోసం 1/2 kg చింతకాయలు, పచ్చిమిర్చి కూడా 1/2 kg తీసుకోవాలండి. ఇవి పండిపోయిన పచ్చిమిరపకాయలైనా పర్వాలేదు. సో చింతకాయలు కూడా మనం లేత చింతకాయల్ని సెలెక్ట్ చేసుకోవాలండి. ఇవి ఇలా విరిస్తే మనకి లోపల గింజ కనబడదు, అలాంటివి తెచ్చుకోవాలి. పచ్చిమిరపకాయల్ని పైన ముచ్చుకలు తీసుకొని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. చింతకాయల్ని కూడా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వీటిని కూడా 2-3 times వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటిని మనం కలంలో వేసుకొని బరకగా కచ్చాబచ్చాగా మనం దీన్ని రాయితో పేస్ట్ చేసుకోవాలండి. మీకు ఇది లేకపోతే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు, కానీ సాఫ్ట్గా అయితే చేయకూడదండి. బరకగా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం కొంచెం చింతకాయల్ని వేసుకొని మనం ఇలాగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకొని సేమ్ అది కూడా ఇలాగా బరకగానే మనం చేసుకోవాలండి. పూర్తిగా సాఫ్ట్గా చేయకూడదు. ఇలా రెండు మిక్స్ చేసి మనం ఈ పేస్ట్ని తయారు చేసుకోవాలి. ఇవి రెండు బాగా మిక్స్ అయ్యే వరకు మనం ఇలాగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ అయ్యాక వీటిని బౌల్లోకి తీసుకోవాలి. కలంలో ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం క్వాంటిటీ వేసుకుని ఫస్ట్ ఇలా పేస్ట్ చేసుకున్నాను. మిక్సీ జార్లో అయితే మీరు మొత్తం ఒక్కసారి వేసుకోవచ్చు. ఇది వేరే బౌల్లోకి తీసుకున్నాక మిగతావి కూడా ఇలాగే బరకగా మనం పేస్ట్ చేసుకోవాలి. సాఫ్ట్గా చేయకూడదండి, ఇలా బరకగా పేస్ట్ చేసుకోవాలి. ఇంకా అయిపోలేదండి. ఇది ఇలాగా బరకగా పేస్ట్ చేసుకున్నాక నేను ఇందులో 3 spoons కల్లుప్పు వేస్తానండి. మీరు క్వాంటిటీ బట్టి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మనం దీంతో రాయితోటి ఇలా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం పేస్ట్ అంతా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం పేస్ట్ని బౌల్లోకి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసుకోవాలండి. మీకు డీప్ ఫ్రీజర్లో పట్టే బాక్స్ కానీ గాజు బాటిల్స్ కానీ ఎందులో అయినా మీరు స్టోర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ 1 year వరకు ఫ్రెష్గా ఉంటుందండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని తీసుకొని యూస్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా స్టఫ్ చేసుకొని మూత పెట్టుకొని డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకోండి. మీకు ఎప్పుడు చింతకాయలు తినాలి అనిపించినా ఆ సీజన్లో మనకి దొరకదు అని ఫీల్ అవ్వకుండా సో ఈ పేస్ట్ యూస్ చేసి మీరు హ్యాపీగా మీ రెసిపీస్ని ఎంజాయ్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thanks for watching my video.